శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. శివాయ గురవే నమః. పూరీ జగన్నాథ రథయాత్ర. రథయాత్ర అనగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది పూరీ జగన్నాథ రథయాత్ర. ప్రతి సంవత్సరము అత్యంత వైభవంగా జరిగే ఈ రథయాత్రలో దేశం నలుమూలల నుంచి అసంఖ్యాక భక్తులు పాల్గొంటారు. అత్యద్భుతంగా అలంకరించిన రథంలో దివ్యమూర్తుల విగ్రహాల్ని ప్రతిష్ఠించి నృత్య గానాలతో పురవీధుల్లో ఊరేగిస్తారు. భక్తులు ఆనంద పారవశ్యంతో రథయాత్రను తిలకిస్తారు. ఫల పుష్పాదులను అర్పించి భక్తి ప్రపత్తులతో రథం ముందు ప్రణమిల్లుతారు. రథానికి వేలాది మంది భక్తులు తమ శిరస్సులు వంచి ప్రణమిల్లుతారు. అందుకు కారణం అందులో భగవంతుని దివ్యమూర్తులు కొలువుదీరి ఉండడం. అవి మనకు విదితమే. సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ రథయాత్రకు ఇంత ప్రాముఖ్యం ఉంటే మరి మన జీవన యాత్రలో నిత్యం జరిగే రథయాత్రకు మరింత ప్రాముఖ్యత ఉండాలి. అయితే మన జీవన యాత్ర కొనసాగించేందుకు ఉపయోగించే రథం ఏది? ఆ రథంలో ఆసీనుడై ఉన్న ఆ రథికుడెవరు? బాహ్య ప్రపంచంలో గమ్యాన్ని చేరుకోవడానికి ఎన్నో రకాల వాహనాలు ఉన్నాయి. కానీ అంతర ప్రపంచంలో పయనించి పరమపదాన్ని చేరుకోవడానికి మనకున్న ఒకే ఒక వాహనం ఈ శరీరం. శరీరం అనే రథంలో ఆసీనుడై ఉన్న రథికుడు చైతన్య స్వరూపుడైన భగవంతుడు, ఆత్మ. రథం యొక్క బాహ్యాలంకారాలని తిలకిస్తూ రథికుణ్ణి మరిచిపోతే అలాంటి రథయాత్ర నిష్ప్రయోజనం. అలాగే మనం దేహాలంకారాల్లోనూ దేహ సౌందర్య ఆకర్షణల్లోనూ మునిగి దేహాంతర్గతంగా ఉన్న ఆత్మస్వరూపాన్ని ఆదమరిచిన నాడు మన జీవన యాత్ర నిరర్ధకం. ఆత్మ సాక్షాత్కార యాత్రలో మనిషిని పశు ప్రవృత్తి నుంచి పశుపతి స్థితికి చేర్చే ఏకైక సాధనం ఈ మానవ దేహం. ఎన్నో జన్మల సుకృత ఫలమైన ఈ మానవ దేహమనే రథాన్ని బాహ్య విషయాల వైపు పరుగులు తీయనీయకుండా అంతర్ముఖంగా ప్రయాణం కొనసాగించి అంతరాత్మను చేరుకోవడానికి ప్రయత్నించినప్పుడు మానవ జన్మ సార్థకమవుతుంది. ఆషాఢ శుద్ధ విదియ నాడు మోక్షక్షేత్రమైన పూరీలో జగన్నాథ బలభద్ర సుభద్ర రథయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది. జగత్ ప్రసిద్ధమైన ఈ రథయాత్ర పరమపావనం. రథస్థం వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. రథాన ఉన్న వామనుని చూసిన వారికి పునర్జన్మ ఉండదు. ఈ రోజునే శ్రీరాముని రథోత్సవం అని ధర్మశాస్త్రం వచనం. విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు ఇది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఆత్మానందానికి అంతర్ముఖయానం. అరుదైన మానవ దేహమనే రథం సహాయంతో ఆత్మ సాక్షాత్కారాన్ని ఎలా పొందవచ్చో కఠోపనిషత్ వివరిస్తుంది. శరీరం రథం, ఇంద్రియాలు గుర్రాలు, ఇంద్రియ విషయాలు మార్గం, మనసు కళ్యం, బుద్ధి సారథి, ఆత్మరథికుడు. శరీరం అనే రథానికి ఇంద్రియాలే గుర్రాలు. గమ్యస్థానానికి చేరేందుకు రథానికి గుర్రాలు ఎంత ముఖ్యమో మన గమ్యస్థానమైన మోక్షస్థానానికి చేరడానికి ఇంద్రియాలు అంతే ముఖ్యం. గుర్రాలకు చంచలత్వం ఎంత సహజమో ఇంద్రియాలకు కూడా చంచలత్వం అంతే సహజం. అదుపులో లేని గుర్రాలు రథికుణ్ణి గమ్యానికి సురక్షితంగా చేర్చలేవు. అధీనంలో లేని ఇంద్రియాలు కూడా మనిషిని పరమపదానికి చేర్చలేవు. కాబట్టి సారథి కళ్యాణ్ణి పట్టుకొని నేర్పుతో గుర్రాలను సవ్యమైన మార్గంలో నడిపించినప్పుడే క్షేమంగా గమ్యానికి చేరుకోగలుగుతాం. అలాగే చంచలమైన ఇంద్రియాలను మనసు అనే కళ్యంతో అదుపు చేస్తూ బుద్ధి అనే సారథి రథం అనే శరీరాన్ని నడిపించినప్పుడే మోక్షప్రదాన్ని చేరుకోవడం సాధ్యమని కఠోపనిషత్తు వివరిస్తుంది. రథం దృఢంగా ఉండవచ్చు, సారథి నైపుణ్యవంతుడు కావచ్చు, మార్గం సుగమంగా ఉండవచ్చు, కానీ గుర్రాలు అదుపులో లేకపోతే గమ్యాన్ని చేరుకోలేం. మన జీవన యాత్రలో ఇంద్రియాలనే గుర్రాలు అధీనంలో లేకపోతే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం అసాధ్యం. కాబట్టి బహిర్ముఖమైన ఇంద్రియాలను అంతర్ముఖం కావించి ప్రయాణం కొనసాగించాలి. జగన్నాథుడి రథం నందిఘోష. దీనికి గరుడధ్వజ, కపిధ్వజ అనే నామాంతరాలున్నాయి. ఇది సుమారు 45 అడుగుల ఎత్తుతోనూ అంతే విస్తీర్ణంతోనూ ఉండే బృహద్రథం. ఒక్కొక్కటి 7 అడుగుల వ్యాసంతో ఉన్న 16 చక్రాలు అమర్చిన రథమిది. ఎరుపు పసుపు వస్త్రాలతో అలంకరిస్తారు ఈ రథాన్ని. బలభద్రుడి రథం పేరు తాళధ్వజ. ఇది సుమారు 44 అడుగుల ఎత్తైన రథం.
14 చక్రాలు అమర్చి ఉంటాయి. ఎరుపు ఆకుపచ్చటి వస్త్రాలతో అలంకరిస్తారు. సుభద్రాదేవి రథం దర్పదలన. దీనికి పద్మధ్వజ, దేవదలన అనే పేర్లు కూడా ఉన్నాయి. 12 చక్రాలు అమర్చిన ఈ రథం సుమారు 42 అడుగుల ఎత్తైనది. ఎరుపు నలుపు వస్త్రాలతో అలంకరిస్తారు. ఆషాఢ శుద్ధ విదియ నాడు ప్రతి ఒక్కరూ తప్పకుండా మోక్షక్షేత్రమైన జగన్నాథపురిలో బలభద్ర సుభద్రా సమేత జగన్నాథుని రథంలో దర్శించి సుఖ సంతోషాలను పొందండి. శివభక్తి మోటివేషనల్ స్పీచ్ వీక్షకులందరూ తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.